అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు మృతి చెందారు. కుటుంబ సభ్యులు కారులో వెళ్తుండగా ఇండియా టైం ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకు ప్రమాదం జరిగింది. మృతులను తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం టేకులపల్లికి చెందిన ప్రగతిరెడ్డి, ఆమె కుమారుడు అరవింద్, అత్త సునీతగా గుర్తించారు. ఇక వివరాల్లోకి వెళ్తే టేకులపల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ మోహన్ రెడ్డి, ఆయన భార్య మాజీ సర్పంచ్ పవిత్రదేవికి 2 కుమార్తెలున్నారు. రెండో కుమార్తె ప్రగతిరెడ్డికి సిద్దిపేటకు సమీపంలోని బక్రిచెప్యాల చెందిన రోహిత్ రెడ్డితో వివాహం జరిగింది. వారికి 2 కుమారులు ఉన్నారు. రోహిత్ రెడ్డి తల్లి సునీత కూడా వారితో పాటే అమెరికాలో ఉన్నారు. ప్రగతిరెడ్డి, రోహిత్ రెడ్డి 2 పిల్లలు. సునీత కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రగతిరెడ్డి పెద్ద కుమారుడు అరవింద్, సునీత అక్కడికక్కడే మృతి చెందారు. రోహిత్ రెడ్డి చిన్న కుమారుడు గాయాలతో బయటపడ్డారు. ఘటన జరిగిన సమయంలో రోహిత్ కారు నడిపారు. ఈ ప్రమాదంతో టేకులపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. సమాచారం తెలిసిన వెంటనే ప్రగతిరెడ్డి తల్లిదండ్రులు మోహన్ రెడ్డి, పవిత్రాదేవి అమెరికాకు బయలుదేరారు. మృతులకు ఫ్లోరిడాలోనే దహన సంస్కారాలు చేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.